కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్రను కామెడీ షోగా పేర్కొంటూ ఇది జనహిత పాదయాత్ర కాదు, జనరహిత యాత్ర అని అన్నారు. అసలు పార్టీ కార్యకర్తలకే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థం కాలేదన్నారు. 2 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు గాలి కొదిలేశారని ఆరోపించారు. చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని క్రాంతి కిరణ్ విమర్శించారు. కేసీఆర్ గురించి మాట్లాడితే, హరీష్ రావు గురించి విమర్శిస్తే, కేటీఆర్ విమర్శిస్తే మీరు ప్రజలు హర్షించారు. ఇంకా మీకే మనసు అవుతుంది. మీరు అనుకుంటారు, ఓ మా కార్యకర్త రాగానే ఓ చప్పట కొట్టారు అనుకుంటాం. కానీ ప్రజలు ఏం చప్పట కొడుతున్నా చూడు. ప్రజల మనసులో ఏమో తెలుసుకోండి. ప్రజల మనసులో ఇప్పటికిప్పటికి ఎలక్షన్ వస్తే కేసీఆర్కి ఓట్లేస్తామని ప్రజలు అనుకుంటారు. ప్రజలే కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఎప్పుడు కలుస్తుందో అని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. అప్పుడు మీ పార్టీ బాగుపడుతుంది. గదవలు పెట్టి రోజు మాకు ఏదో కొంచెం మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ అంటే మేము కూడా కౌంటర్ గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. నిన్న మాట్లాడిన విషయాలు కూడా చాలామంది వేరే వేరే పదజాలు కూడా మాట్లాడినారు. హరిశన్న గురించి, పొడుగాయనని పొట్టాయనని మేము కూడా మాట్లాడచ్చు కదా. చాలా మీ ముఖ్యమంత్రి కూడా గింతే ఉంటాడు, మరి మేము మాట్లాడచ్చు, మేము కూడా మాట్లాడచ్చు కదా. ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు? అట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. పెద్దలు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారా. ఆమె జైలు పెద్ద మనిషి ఆమె మీనాక్షి నటరాజన్ గారు, ఆమెను పక్కన పెట్టుకొని మీరు ఓ ఇంత పొడుగు ఉంటాడు, అంత పొట్టి ఉంటాడు, మరి ఇంత పొట్టేసుకొని ఉంటారని కూడా మాట్లాడచ్చు. మేము కూడా చాలా రకాలుగా మాట్లాడచ్చు కదా ఒక్కొక్కరు. సో ఇట్లాంటి పద్ధతి కాదు అని చెప్పి నేను వాళ్ళకు కోరుకుంటూ, మళ్ళీ ఎప్పుడైనా మా నియోజకవర్గానికి వచ్చినా కూడా, మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీరు మా నియోజకవర్గానికి వచ్చి ఏమి ఇచ్చిపోయారో చెప్పండి. ఒక ఏఐసి అది పరిశీలకురాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న వ్యక్తి నిన్న వచ్చింది కనుక మా నియోజకవర్గానికి ఏమిచ్చిపోయిందో చెప్పాలి. ఏమిచ్చిపోయినరు? ఏమైనా డెవలప్మెంట్ ఇచ్చినా, మాకు ఏమైనా అనౌన్స్మెంట్ చేసినరా? మా సంగమేశ్వర బసవేశ్వర చెప్పినరా? మా కాళేశ్వరంకు సంబంధించిన 19A అంటే ఇక్కడ నుంచి ఆందోళన నుంచి టేక్మాల్ అట్లాగే అల్లదురు రేగోడ్ నుంచి శంకరపేట దాకా పోతుంది. ఆ ప్రాజెక్టును కొనసాగిస్తామని ఏమని చెప్పిర్రా? లేదు మల్లన సాగర్ నుంచి సింగూరుకు వచ్చే 19 ప్రాజెక్టును మొదలు పెడతామని అని చెప్పి ఏమని చెప్పిర్రా? ఏమీ లేదు. ఓ వచ్చిర్రు, అడావిడి వచ్చారు, మీ డబ్బా మీరు కొట్టుకున్నారు, వెళ్ళిపోయారు. మరి మా ప్రజలకేం ప్రయత్నం? నేను కూడా చెప్పిన, నేను కూడా వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో